95వ అధ్యాయం, కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. మనం చదివినటువంటి మాట గమనిస్తే, రండి నమస్కారము చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు, ఎంత మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఈ మాటను గమనిస్తే, రండి రండి అంటే అర్థమైంది. రండి, మా ఇంటికి రండి, మా చర్చికి రండి, మా పెళ్ళికి రండి కదా. రండి అని ఎవరిని పిలుస్తాం? మనము ఎవరిని పిలుస్తాము? మనకి ఎవరన్నా అవసరం పడితే వాళ్ళకి మనం ఫోన్ చేసి మీరు రండి, పలానా రోజున మీరు రండి కదా, రండి అని పిలుస్తాం. ఇక్కడ కీర్తనకారుడు మనకి ఏం చెప్తున్నాడంటే, రండి. ఎక్కడికి రమ్మంటా ఉన్నాడు? ఎక్కడికి రమ్మంటా ఉన్నాడు? నమస్కారము చేసి సాగిలపడుదాము. ఎక్కడ సాగిలపడమంటున్నాడు ఈయన? ఎక్కడ నమస్కారం చేద్దామంటున్నాడు? కింద చదవండి. మనలను సృజించిన యెహోవా ఎక్కడ మోకరించమంటా ఉన్నాడు? దేవుని గుడి దగ్గరనా? దేవుని గూడు ఉంటుంది కదా, ఇళ్లలో కొంతమంది దేవుని మూల కట్టుకుంటారు. దేవుని గూడు అని, దేవుని మూల, అక్కడ అన్ని పటాలన్నీ పెట్టుకొని కదా. చాలా మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి రాక దేవుని సన్నిధిలో మోకరించలేనటువంటి వారిని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అయితే పేరుకు పైకి ఊరికే ఏదో ఒకటి అబద్ధాలు, ఏదో ఒకటి సాకులు, ఏదో ఒకటి చెప్తారు. ప్రభు మందిరంకి రావడానికి తప్పించుకుంటారు, మోకరించలేరు, ప్రభు సన్నిధికి రాలేరు. ఈరోజు ఇక్కడ కీర్తనకారుడు మనకు తేటగా సెలవిస్తూ ఉన్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదాము. సాగిలపడుదాము. అమ్మ, మీరు మామూలుగా సాగిలు పడతాం మనం ఎప్పుడైనా సాష్టాంగ నమస్కారం చేసినామా ఎవరికన్నా? మనుషులకు కానీ మామూలుగా ఎవరు చేస్తారు సాష్టాంగ నమస్కారం అంటే? ఇతర దేవతలు, దేవుళ్ళను పూజించేటువంటి వారు సాష్టాంగ నమస్కారము చేస్తారు కదా. చేస్తారా? చేయరమ్మా? చేస్తారు. కానీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎక్కడన్నా సాగిల పడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎవరినన్నా చర్చిలో కనీసం మోక్కాలు వంగేదానికి కూడా నామోషి పడతారు. అమ్మ మోక్కాలు వంగండమ్మా అంటే ఎట్లా వంగుతారు? సగం మోక్కాలు అంత ఇటు పెట్టుకొని నేలకిట వంకొని, అట్టయితే కొంతమంది అట్టే పనుకొని నిద్రపోయి పక్కన లే ప్రార్థన అయిపోయింది, పాస్టర్ ప్రార్థన ఏం చేసినాడు లే అంటే అయిపోయిందా? సాగిలపడుదాము రండి, మోకరించుదాము రండి, ఆయన సన్నిధిలో మోకరించుదాము. తర్వాత చదువునైనా యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు అంటే అర్థమైంది. నేడు అంటే అర్థమైంది ఈరోజే. నేడు అంటే అర్థమైంది ఈరోజే. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో హాని అనుందా? ఎంతో మేలు. దేవుని ఆశ్రయించిన ప్రజలకి ఆయన ఎంతైనా మేలు చేస్తాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన సన్నిధికి వచ్చి నమస్కారము చేసి, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో సాగిలపడి దీనత్వము, సాత్వికము, వినయమును కలిగి ఉన్నావా? ప్రభు అంటా ఉన్నాడు, నీ హృదయములో యేసు ప్రభుని అంగీకరించుకున్నావా? నీ సొంత రక్షకునిగా, నీ దేవునిగా, నీ రక్షకునిగా, నీ సృష్టికర్తగా. అందుకే అక్కడ చూడండి, ఒక మాట ఉంటాడు చూడండి, అదే వచనమే, మనలను సృజించిన. ఏం చేశానట? మనలు చేసింది ఎవరు? మరి ఇప్పుడు ఈ మాట ప్రకారము దేవుడే. ఆయన నిన్ను సృజించుకున్నాడు తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున, తన అరచేతిలో ఆయన నిన్ను చెక్కి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనముతో ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే,
ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోండి, సాగిలపడండి, ఆయన చెప్పిన మాట వినండి, మీకు ఎంతో మేలు జరుగుతుంది. అంతే కదమ్మా? ఆ వచనం కొన్నటువంటి మీనింగ్, అర్థం ఏంటంటే అదే. ఆయన సన్నిధికి రండి. చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు అనుందా? నరుడు అనుందా లేదా? ఉందా? ఓన్లీ క్రైస్తవులు అనుందా? ఓన్లీ ఎస్సీ అనుందా? ఓన్లీ ఓసీ, బీసీ, ఎస్టీ ఇలాంటి ఏమైనా ఉన్నాయాడా? నరుడు అంటే ఎవరుగా? కుల మత జాతి వర్ణ భేదం అంటూ ఏది లేదు దేవునికి. దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ మాట గమనిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. రుచి చూచి తెలుసుకోవడం ఎలాగా? ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో ఒక వంట చేసినప్పుడు అది పూర్తి అయిపోతున్న సమయంలో మనం దాన్ని ఖచ్చితంగా రుచి చూస్తామా, చూడమా? ఉప్పు ఏమైనా ఎక్కువైందా, కారం ఏమైనా ఎక్కువైందా, లేదంటే ఇంకేమైనా వెయ్యాలనా, ఇంకేమైనా ముక్క ఉడకలేదా, లేదంటే ఏంది పరిస్థితి అని మనం ఖచ్చితంగా ఆ కర్రీని కానీ ఆ అన్నమును కానీ దించేటప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం టెస్ట్ చేసి రుచి చూచి బాగొచ్చింది, ఈ పొద్దు తింటాడ్రా మీ నాయన, బల్ల ఉంటుంది రబ్బంగా మీ నాయన బో తింటారా ఈ పొద్దు, ఈ పొద్దు ఇంకా మీ అన్న వచ్చి బల తింటాడు, ఇంకా భలే వండినా కూర, భలేగా వచ్చింది కూర, అబ్బాబ్బాబ్బా, ఇంకా మీ అన్న లొట్టలు వేసుకొని తింటాడు. అంత గ్యారెంటీ ఎట్లొచ్చింది? రుచి చూచింది కాబట్టి తన వంటకం మీద తనకు ఏం కలిగింది? నమ్మకం కలిగింది. ఆమె ఇప్పుడు అందరి నోరు ఒకటేలాగా ఉంటుందా? భర్త వస్తాడు, ఏం చేసినావు? అదో చికెన్ చేసినానండి, భలేగా వచ్చిందండి, టేస్ట్ అదిరిపోయిందండి, సూపర్గా ఉందండి అంటది. సరేలే బెయ్యి చూద్దాం, అన్నం పెట్టుకుని రాపో తిందాం, ఆకలి వేస్తుంది. ఏంది నూనె ఎక్కువ పోసినావు అన్నాడు అనుకో, అప్పుడు ఆ భార్యకి ఎట్లుంటది? ఆ భార్యకి హల్లెలూయా, ఏంది నా నోటికి బాగుండింది ఇంతవరకు, నీ నోటికి వచ్చేలకల్లా ఏమైంది నీకు? తింటే లేకపోతే లేదు పో, నాకైతే బాగా నచ్చింది కదా. అందరి నోరు ఒకటేలాగుంటుందా? ఉండదు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు అదే, రుచి చూచి తెలుసుకోండి. మరి యేసు ప్రభు అందరినీ ఒకటే రీతిగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. రుచి చూడాల యేసు ప్రభుని. ఎట్లా రుచి చూడాలా? నీ జీవితంలో మేలు జరుగుతేనే దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు. నీ జీవితంలో ఏదైనా చేయరాని కార్యము దేవుడు జరిగిస్తే, ఆగిపోయిన కార్యాన్ని దేవుడు జరిగిస్తే, అబ్బా యేసు ప్రభు ఉత్తముడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకి ఎంత శక్తి ఉంది అని అనడం కాదు. ఆయన రుచి చూశాక, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాక, నీ దేవునిగా యేసు ప్రభువును నువ్వు ఎప్పుడైతే స్వీకరించుకుంటావో, ప్రతి నరుడు ఏమవుతాడంటే, ఇక్కడ మనం చదివినటువంటి వచన ప్రకారము, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు అంతే, ఇంకా వేరే మాట్లేదు. ధన్యుడు. ఈ లోకంలో ఎవరైనా నీకు ఇట్లాంటి సర్టిఫికెట్ ఇస్తారామా? కళ్యాణ్ బాబు నువ్వు చాలా మంచో నీ పోనాయినా అంటారు. అటు పక్కకు పోగానే అంత మంచి కానీ కొంచెం లోటు ఉంటుంది ఏదో ఒకటి. అయిపోయి మనకు ఆడినంత వరకే నేను ధన్యుడివి, అబ్బా నువ్వు శూరునివి, నువ్వు దూరినివి, అబ్బా నీకేం తక్కువ, నీకు అది తక్కువ, అదేంది ఇదేంది అని అంటారు మన దగ్గరనే. మనం అట పక్కకు పోగానే ఎన్నో వ్యతిరేకమైన మాటలు సమాజం పలుకుతూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నా ఉన్నాడు, ఆయన ఆశ్రయించే ప్రతి ఒక్కరిని దేవుడు ధన్యునిగా పోలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆయన ఆశ్రయిస్తారు? ఏమ్మా, ఎవరు ఆయనను ఆశ్రయిస్తారు? మంచోళ్ళు ఆయన కాడికి వస్తారా? ఏమో వస్తారా? మంచోళ్ళు దేవుని దగ్గరకు వస్తారా? డబ్బునోళ్ళు దేవుని దగ్గరకు వస్తాడా? కులం మీద ఆశనోళ్ళు దేవుని దగ్గరకు వస్తాడా? ఆస్తి పాస్తుల మీద, అంద చందాల మీద, లోక భోగాల మీద తినే పిచ్చున్నటువంటి వారు, నిద్ర పిచ్చుండే వారు దేవుని ఆశ్రయిస్తారా?
ఆశ్రయించలేరు. చాలా కష్టం వాళ్ళు రావాలంటే ప్రభు దగ్గరికి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ధన్యునిగా చేసినాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే అసలు ఈ భాగ్యం నీకు దొరక్కపోవచ్చు. నీ జీవితం ఎలాగుండేదో ఈ పాటకి. దేవుడు తన కనుసైగలు నిన్ను కాచుకున్నాడు, కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ధన్యునిగా ఎంచుకున్నాడు. ఆయన ఆశ్రయించిన ప్రజలని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలా. రుచి చూచే తెలుసుకోవాలనా? రుచి చూడకుండా తెలుసుకోలేమా? కొంతమంది వాసనతోనే అబ్బా ఏం వచ్చింది కూర అని అంటున్నారమ్మా. ఇప్పుడు నీ జీవితంలో మేలు జరగకపోతే వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినాడు, నాకేం చేయలే. వాసన చూడు, వాళ్ళ కుటుంబానికి చేసిన మేలు నీకు కూడా చేయగలుగుతాడు దేవుడు. రుచి చూచి ఉత్తముడని తెలుసుకో. నీ సమయము సందర్భం వచ్చినప్పుడు దేవుడు నీ స్థితిని, నీ బ్రతుకును మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు ఒక యవ్వనస్తురాలు ఫోన్ చేసింది. ఉదయం ఒక 11 ఆ మధ్యలో ఒక యవ్వనస్తురాలు, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయి అన్నయ్య అనింది. ఏంటమ్మా చెప్పమ్మా, నీ సమస్య ఏందమ్మా చెప్పమంటే, అన్నయ్య నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆ వ్యక్తితోనే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, నా చదువు అంతా పోయింది, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటా ఉన్నారు, నాకేమో ఆ అబ్బాయి కావాలన్నా, కానీ ఇప్పుడు నేను ఫోన్ చేసి పెళ్లి చేసుకోమంటే మాత్రం నేను చేసుకోనంటా ఉన్నాడు. మీ కులం వేరు, మా కులం వేరు, మీరు క్రైస్తవులు, మేము పలానా కులము, మాకు సెట్ కాదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వదిలేమంటా ఉన్నాడన్నా. నాతో అన్ని కార్యక్రమాలు జరిగించుకున్నాడన్నా. ఈరోజు నేను ఏం చేయాలి, దిక్కుతోచని సావులో బ్రతుకుతా ఉన్నానన్నా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది, బయట సమాజం తెలిస్తే ఏమవుతుంది భయంతో ఉంటే టీవీలో చూసి నీ వాక్యం విని నేను ఫోన్ చేసినానన్నా. నీతో ప్రార్థన చేసుకుంటే నాకు శాంతి కలుగుతుందని నీకు ఫోన్ చేశానన్నా, ప్రార్థన చేయన్నా. నాకు లిటరల్లీ ఆ కొద్దిసేపు నా గుండె ఎంత భారం, ఏడుపు వచ్చింది. ఎందుకు యవనస్తురాలు ఇంత బాధలో ఉంది? సైతాను ఆ రీతిగా నిన్ను అప్పగిస్తుంది. సైతాను నిన్ను ఈ రోజున లోకానికి అప్పగిస్తుంది. జాగ్రత్త. ఆ యవనస్తురాలకు ఏం చెప్పాలో తెలియక ఒకటే మాట చెప్పిన, అమ్మ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ పాపము ఒప్పుకో, దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకో, ఏ నెగిటివ్ డెసిషన్ తీసుకోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మేము నీకోసం ప్రార్థన చేస్తాము, నీకు దేవుడు ఖచ్చితంగా శాంతిని ఇస్తాడు. గతంలో వదిలేసి ఇంకా మర్చిపోయి జీవితాన్ని స్టార్ట్ చేసుకో. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండు. యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి ఎరగమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ బిడ్డ, అన్న నాకు శాంతి దొరికింది, అన్న నాకు నెమ్మది దొరికింది. ఇట్లా నాకు చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరన్న, ఇంతవరకు నాకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరన్నా. నువ్వు ఒక్కరివి నాకు ఇంత మంచి చెప్పినావు అన్న, ఖచ్చితంగా నేను అదే పని చేస్తానన్నా అని ఆ యవనస్తురాలు ఫోన్ కట్ చేసింది. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నాను? సైతానుగాడు నిన్ను దేవుని నామాన్ని రుచి చూడనీయకుండా, దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని సన్నిధిలో నువ్వు సాగిల పడకుండా, దేవుని సన్నిధిలో నేను మోకరించకుండా, వాడు వివిధమైన తలంపులతో, వివిధమైన ఆలోచనలతో నీ స్థితిని, నీ బ్రతుకుని మార్చడానికి వాడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. నిన్ను దేవునికి దూరము చేయడానికి వాడు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాడు. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో అయితే దేవునికి చెప్తా ఉన్నాడు, నీవు దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు ఒకవేళ అపవాదిని ఆశ్రయించినట్లయితే నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతావు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యవనస్తులు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం? ఏ సహోదరులు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం? పెద్దవారు, వయసులో పెద్దవారు, వృద్ధులు ఏ రీతిగా నడుచుకుంటా ఉన్నా? నీ మార్గం ఎలాగుంది? మనం అనుకోవచ్చు నేను చేసే తప్పులు ఎవరు చూడలేదు లేని, కానీ ఎవడో ఒకడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక చోట మన పాపం అనేది బయటపడుతుంది. నన్ను రుచి చూడు, నీ జీవితంలో కష్టం అనేది నీ కాంపౌండ్ లోపలికి రాకుండా నేను చూసుకుంటా. ఆయన రుచి ఎరగండి అమ్మా, వేరేది ఇంకోటి ఆలోచన వద్దు. దేవుడు నీ జీవితంలో ఏమేం కావాలో ఆయన నీకు దయచేస్తాడు. వివాహమా ఇస్తాడు, గర్భఫలమా ఇస్తాడు, అప్పుల సమస్యలా తీరుస్తాడు, అన్నిటికీ ఆయన నీకు మార్గంలో బోధిస్తాడు. ఆయనను ఆశ్రయించిన ప్రజలకి. ఎవరికి? ఆయనను ఆశ్రయించిన ప్రజలకి. నీతోనే మాట్లాడుతున్నాడేమో, నువ్వు ఇంతవరకు ప్రభువుని ఆశ్రయించలేదేమో,
ఆయన సన్నిధిలో సాగిలపడలేకపోతా ఉన్నావేమో, ఆయనకు నమస్కారం 2 చేతులు జోడించి ప్రార్థన చేయలేకపోతా ఉన్నావేమో, నీ నోరు తెరుస్తూ ఉంటే నోటి నిండుతో బూతులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయేమో, వ్యసనాలతో నీ దేహం అంతా కూడా పాపముతో నిండిపోయి ఉందేమో. ఈరోజు దేవునితోనే మాట్లాడతాము, రండి నమస్కారము చేసి మనము సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంతో మేలు. హల్లెలూయా. ఎంతో మేలు నీ జీవితంలో, ఎంతో మేలు. ఇక్కడ దేవుడు ఉత్త మేలని రాసినాడా, ఎంతో మేలని రాసినాడమ్మా? ఏమ్మా? 95:7 కీర్తనలు 95:7 కీర్తనలు 95:7 ఏం రాసినాడా? ఎంతో మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఉత్త మేలు కాదు, ఎంతో మేలు చేసే దేవుడు మన దేవుడు. నువ్వు అడక్క మునుపే నీ అక్కర్లని తీర్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట అంటే అంగీకరించు. ఆయన చెప్పిన మాట కంటే తల ఊపు. ఆయన చెప్పిన మాట కంటే లోబడి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కృతజ్ఞతాస్తుతులంట చెల్లించు. నీ జీవితంలో నువ్వు ప్రభుకి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నావో, ఏమేమి చెయ్యాలనుకుంటున్నావో, ప్రభు కోసం ఎలా బతకాలనుకుంటున్నావో, ప్రభు కోసం నువ్వేం చేయాలని తపనగా ఉన్నావో దానిని మొదలుపెట్టు. ఎంతకాలం ఈ లోకం కొరకు ప్రయాసపడతావు? ఎంతకాలం ఈ లోకంలో దాన్ని సమకూర్చుకొని సేకరించుకొని 4 రాళ్ళు లెంకలు వేసుకుంటావు? ఏమి చేసుకోకుంటావు దాంతో? ఈరోజు నా ప్రభు అంటా ఉన్నాడు నీతోనే, నన్ను ఆశ్రయించిన వాడు ధన్యుడు. డబ్బును ఆశ్రయించిన వాడు ధన్యుడని వాక్యం రాసిందా? ఏమ్మా? డబ్బును ఆశ్రయించిన వాడు ధన్యుడని వాక్యం రాసిందా? లేదే. దేవుని ఆశ్రయించిన వారికే మేలు, డబ్బును ఆశ్రయించుకున్న వారికి ఏ మేలు ఉండదు. ఇంటి నిండుతా డబ్బు ఉండొచ్చు కానీ సంతోషం ఉండదు. ఇంటి నిండుతా ఆస్తిపాస్తులు, అంతస్తులు ఎన్నో ఉండొచ్చు, పెద్ద పెద్ద ఇల్లులు, వాకిళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ రాత్రి మనశ్శాంతిగా నిద్ర రాదు వాళ్ళకి. ఒక కిటికీ పటపట పటపట కొట్టుకునే భయపడతారు, అయిపోయా. నెమ్మది లేదు ఇప్పుడు మనుషులకి. ఎంత సంపాదించినా, ఎంత తిన్నా కానీ ఏమనిపిస్తుంది అంటే ఇంకా రేపు ఏదైనా కొత్తది చేసుకొని తినాలి, ఇంకా రేపు ఏదైనా వెరైటీగా చేసుకొని తినాలి కదా. మనకు మన ఆశలకు సంతృప్తి లేదు. ఎందుకంటే సైతాను గాని దృష్టి అంతా ఏంటంటే నీకు ఈ లోకంలో సంతృప్తి నీడవాడు. ఇంకా చెయ్యి, ఇంకా పో, ఇంకా ఆడిగిపో, బలుంటుందంట, ఆడిగిపో, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆడిగిపోతే డబ్బులు ఇంకెక్కువ వస్తుందంట నీకు, ఆడిగిపో. దేవుని సన్నిధికి రామ్మంటే మాత్రం వాడు నీకు సమయము ఇవ్వడు. ఈరోజు నీ సమయము నీ చేతిలో లేదు. ఈరోజు నీ సమయము సైతాను గాని చేతిలో ఉంది కాబట్టి వాడు నేను ఎప్పుడు లేపాలో అప్పుడు లేపుతాడు, ఎప్పుడు బయటికి తీసుకొని పోవాలి అప్పుడు తీసుకొని పోతాడు, ఎప్పుడు ఇంటికి తీసుకున్నా అప్పుడు తీసుకొస్తాడు. ఇంట్లో తెచ్చి నీకు ఊరికే 3 పూట్ల బో పెడతాడు, మంచి నిద్రిస్తాడు, అంతే వాడి పని. దేవుని సన్నిధికి పోదామని అనుకోండి ఒకసారి, మీకు ఆ రోజే జ్వరం వస్తుంది, ఆ రోజే మీకు అంత నీరసం వచ్చేస్తుంది, ఆ రోజే మీ ఇంటికి అప్పులలో వస్తారు, ఆ రోజే మీకు శ్రమలన్నీ తలకెక్కి తల బద్దలు కొట్టుకునే స్థితికి మీరు వెళ్ళిపోతారు. సోమవారం నుంచి శనివారం దాకా అసలు ఏం పెట్టడవాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి నమస్కారం చేసి సాగిలు పడదాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, ఒక పాట పాడుకుందాం, ప్రభు సన్నిధిలో సంతోషం గడుపుదామని ఎప్పుడైతే మనం అనుకుంటామో వాడు ఇంకా ఆటలు స్టార్ట్ చేస్తాడు. వాని ఆటల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆయనను నువ్వు అంగీకరించాలా. ఇది గుర్తుపెట్టుకో. ఏం చేయాలా? నువ్వు ఆయనను అంగీకరించాలా. జీసస్, యు ఆర్ మై సేవియర్. యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా సొంత రక్షకుడవు. నేను దేనికి వెరుతును, నేను దేనికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి ఒకసారి మాట, యాకోబు 4వ అధ్యాయం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడి ఉండాలంటమ్మా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నెక్స్ట్ చదువు. అపవాదిని ఎదురించుడి. తర్వాత అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎట్టబోతాడంటమ్మా? మీ యొద్ద నుండి ఇప్పుడు వాడి పారిపోవాలంట. మనం వాడిని పంపించాం అసలుకు, తెచ్చి మనం ఇంట్లో కూర్చోబెట్టుకుంటా ఉన్నాం. వాడిని సెల్ రూపంలో, టీవీ రూపంలో, ఆలోచనల రూపంలో,
డబ్బు రూపంలో, ఫ్రెండ్షిప్ విషయంలో, చెడు అలవాట్ల విషయంలో, ఇవన్నీ మంచి అలవాట్లా? దేవుడు ఇవన్నీ ముందు మనకి ఇచ్చినాడా? ఆదాముకు అవ్వకి ఎన్ని దేవుడు ఇచ్చినాడా? వ్యసనాలు ఎన్ని దేవుడు ఇచ్చినాడా? ఈ తోటంతా నీదే, తినండి, ఆరోగ్యంగా ఉండండి, అనుభవించండి, సంతోషంగా ఉండండి, ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టుకోండి, జంతువులతో ఆడుకోండి, ఇదంతా మీదే అని దేవుడు మొత్తం ఇస్తే, వాళ్ళు మాత్రం ఆ ఒక్క చెట్టుకి, ఈ సైతానుగాడు చెప్పిన మాటకు లోబడి, సైతానుగాడు చెప్పిన మాటకు అవ్వ తల ఊపింది. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకించి సైతానికి ఏమి ఇచ్చిందామా? అవకాశం ఇచ్చింది. వానికి అవకాశం ఇచ్చినావు అనుకో, వాడు నీకు 3 చెరువు నీళ్ళు ఆపిస్తాడు. ఆ నీళ్ళు కక్కలేవు, ఆ నీళ్ళు నువ్వు నింపలేవు. బతుకంతా జీవితం అంతా నింపడమే సరిపోతుంది. ఇంకా అప్పే చేయను బా, ఈ అప్పులతో తలకాయ నొప్పి. చర్చికి పోనీయకుండా, ఏం పోనీయకుండా, ఆరాధన చేసుకోనీయకుండా, దేవుని సన్నిధికి ఇవ్వకుండా, ఈ అప్పులు, ఈ టెన్షన్లు, ఈ తలకాయ నొప్పి ఇవన్నీ లేకుండా చేసుకోవాలా. ఒక రోజున దేవుడు సహాయం చేస్తాడు, అన్నీ తిరిగిపోతాయి. మళ్ళీ ఒక ఆశ వస్తుంది చిన్నది. ఏమని? టీవీ అంట కంతులకు 0 వడ్డీ. ఏం వడ్డీ? 0 వడ్డీ. నెలకు 2000 కంతు. అంతే 2000. ఒక 3 నెలలు 4 నెలలు డెంగ్యూ జ్వరం వచ్చి కణాలన్నీ పడిపోయి ఇంట్లో వణుకున్నారంట 2 భార్య భర్త. ఇప్పుడు ఆ కంతులు ఎవరు కట్టాలా? నేను పోయి కట్టాలనా? ఇంటికి పోయి అందరూ అడుగుతా ఉన్నారు, కంతులు ఏమి 2 నెలలైంది సార్, మాకు జ్వరం వస్తుంది సార్, డెంగ్యూ. అయితే మాకు సంబంధం లేదా? ఇన్ని ఖచ్చితంగా 2వ తేదీ అకౌంట్లో డబ్బులు పడాల్సిందే, లేదంటే కేసు వేస్తాం నీ మీద, కోర్టుకి తిరుగు. బా ఎన్ని టెన్షన్లు తల్లి, చచ్చిపోయింది మేలు నాయన. ఈ డబ్బులు లేక, ఈ జ్వరముతో, ఈ డెంగ్యూ జ్వరముతో ఈ కణాలు పడిపోయి, ఒకటికి ఇంటికి అప్పులోడు వచ్చి, వాళ్ళ కాడ వీళ్ళ కాడ పక్కింటి కాడ ఎదుటి కాడ అవమానమై, నిందలై, అబ్బాయి ఎందుకు ఈ బతుకు? ఏమే గౌకినది ఆ మూలను ఒక పురుగుల మందుని తీసుకొని రాబో, తాగి చచ్చిపోదాం. ఎందుకు వచ్చిన పంచాయతీ? అయిపోయా. నువ్వు చేసుకున్న పాపానికి నువ్వే బలవుతా ఉన్నావు. వానికి నువ్వు అవకాశం ఇస్తే చిన్న దాంతోనే వాడు నీకు మెడకు ఊరేస్తాడు. వాడు ఇస్కరేతు యూదా. గమనించండి, ఇస్కరేతు యూదా దేవునితో నడిచిన వాడు, దేవునితో ఉన్నవాడు. కానీ ఇస్కరేతు యూదా డబ్బుల కోసం పోయినాడు. ఎవరు పిలిచలే. గమనించండి, ఇస్కరేతు యూదా అని ఎవరు రమ్మని చెప్పలే. మా కాడికి రా, మీ యేసు ప్రభు యాంటడు మాకు పట్టి మీకు 30 వెండి నాణాలు ఇచ్చి ఎవరు అడగల. అసలు ఇస్కరేతు యూదాకే డబ్బు మీద పిచ్చి కలిగి, డబ్బు మీద ఆశ కలిగి పోయి చెప్పేసినాడు, నేను మీకు చెప్తా, నాకేమి ఇచ్చారు? ఏం ఆలోచన అది? ఇప్పుడు సైతాన్ ఆలోచన. యేసు ప్రభుని అప్పగించేసేంత స్థితికి తీసుకుపోయింది. ఎవరిని? ఇస్కరేతు యూదాని. పోయినాడు, 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు, దేవుణ్ణి చెప్పేసినాడు. రాత్రికే ఆ 30 వెండి నాణాలు చల్లి వారేసినాడు, ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఏం వేసుకొని చచ్చిపోయినాడు? ఊరి వేసుకొని చచ్చిపోయి బతుకు అవసరమా? దేవునితో నడిచినోడు, దేవునితో ఉన్నవాడు ఊరేసుకొని చచ్చిపోవడం ఏంది? ఈరోజు నువ్వు కూడా, నేను కూడా అంతే. దేవునితోనే ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, దేవునితో బ్రతుకుతాం. కానీ వాడు ఏదో ఒక రోజున నీ మేడకు ఒక తాడు బిగిస్తాడు, బిగిచేస్తాడు. వాడు నీకు తెలియకోకుండానే నీకు ఆశలు కలిగిస్తాడు, నీకు అత్యాశ పుట్టిస్తాడు, అనేకమైన ఆశలు నీకు కలిగింపజేస్తాడు. అయిపోయాయి నీ పరిస్థితి. ఇస్కరేతు యూదా ఎంత దగ్గరగా ఉన్నటువంటి ఇస్కరేతు యూదా దేవుని అమ్మేశాడంటే, అసలు సైతాను ఇస్కరేతు ఎలాగ పడేసిందో చూడండి. దేవునితో నడిచిన వాడినే ఇస్కరేతు యూదాను సైతాను పడేసిందంటే, మాయలో పడేసిందంటే, మనం చేసే భక్తి ఏంది? ఇంకా దేవునితో నడిచిన వాళ్ళనే అది పడేసిందంటే, అది ఆశ చూపించిందంటే, ఇంకా మన పరిస్థితి ఏంది? మన భక్తి ఎట్టుంటుంది? ఇంకా మరి మన పరిస్థితి ఏంది? ఈ మన కుటుంబ ప్రార్థన కూడికలో ఈరోజు చేరితే మళ్ళీ రేపు చేరుతామో చేరామో మనకే నమ్మకం ఉండదు. రేపు పెళ్ళి పడితే, అన్నా రేపు పెళ్ళి పడింది అన్న, నేను చేరలేనన్నా, లైవ్కి రాలేను. అన్నా రేపు మాకు పేరంటం ఉందన్నా, మేము రాలేము. అన్నా మాకు కాలేజీలు ఉన్నాయన్నా, మేము చేరలేము. అన్నా పోయిన వారం అంతా బిజీగా ఉన్నాము, అందుకని చేరలేదు, ఇప్పుడు అందుకే వచ్చినాం అన్నా.
మన ప్రార్థన ఏది మరి, మన భక్తి ఏది మరి? గంట సేపు ఉదయం పూట పెడితే ఆఫీసులకు పోతారు, స్కూల్లోకి పోతారని సాయంత్రం పూట రోజు పెడతా ఉంటే ఎంత సంతోషంగా ప్రభు సన్నిధిలో చేరొచ్చు. ఎంత కుటుంబ ప్రార్థన అలవాట్లేదు మనకు. అది నాకు పెద్ద అర్థం కావడం నాకైతే. కుటుంబ ప్రార్థన మనకు అలవాట్లేదు మన ఇళ్ళల్లో. బైబిల్ ధ్యానం లేదు, ఒక పాట లేదు, ఒక వాక్యం లేదు, ఒక టీవీలో ఎప్పుడు ఆ టీవీలో 24 గంటలు సినిమాలే, 24 గంటలు సీరియల్లే, 24 గంటలు యూట్యూబే, సెల్లులో యూట్యూబే, రాత్రి పగలు ఫోన్లు మాట్లాడటమే. ఇంకేంది నువ్వేం భక్తి చేస్తున్నావు? పేరు క్రైస్తవునివి, చేసేవన్నీ సైతాను కాని పనులు. దేవుడు ఏమంటాడు ఇక్కడ? అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతున్నాడా? యాడ పారిపోతున్నాడు వాడు? వచ్చి తిష్టేసి కూర్చున్నాడు. వాడు కదలడం లేంగా. ఎందుకు? నీకు పెనేశాడు మొత్తం. వంట ముడిపడిపోయి ఉన్నావు. ఎప్పుడైతే వాడు వేసిన పన్నాగాను తప్పించుకుంటావో, ఎప్పుడైతే వాడు వేసిన ముడులను ఒక్కొక్కటి విప్పుకొని నా దేవుడు నాకుంటే చాలు, నా దేవుడు నాకుంటే చాలు, యేసయ్యా 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 నామని స్మరించుకుంటూ, ఆయన నామాన్ని గణపరుచుకుంటూ, నీకున్న కొంచెములోనే నమ్మకంగా ఉండి ప్రభువుకు ఆనుకొని ప్రభువును ఆశ్రయిస్తే వాడు నీ యొద్ద నుంచి ఏమైపోతాడంట? పారిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి. యాకోబు 4:7 ఉందా లేదా మాట? దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోబడతా ఉన్నావు నువ్వు? దేవుడు చెప్పిన మాట ఒక్కసారనే విన్నావా? కొంతమంది అంటారు, ఈరోజు నాకు ఒక కుటుంబం ఫోన్ చేసింది. వాళ్ళ భార్య చెప్తుంది, అన్న నెల నుంచి నీ టీవీ వాక్యాలు వింటున్నామన్నా, చాలా అద్భుతంగా ఉంటాయి నీ వాక్యాలు, మాకెంతో మార్పునిచ్చిందన్న. అన్నా మా భర్త కోసం ప్రార్థన చేయన్నా. ఏమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా? ఏం లేదన్నా, చర్చికే రాడన్నా. ఏమంటే ఇంటికాడ నీ వాక్యాలు మాత్రం బాగా వింటాడన్నా, చర్చికి రమ్మని చెప్పన్నా. సరే అమ్మా, ఆయనకి ఫోన్ నీ చెప్తా ఒక మాట. ఏమయ్యా చర్చికి పోలేదంట? చర్చికి అంట పోయా, వారం చర్చికి పో. ఎన్ని పనులు ఉంటే ఏమి, ఏది ఉంటే ఏమి, దేవునికి లోబడే అంటే నేను ఆల్రెడీ దేవునికి లోబడే ఉండా. ఎటున్నాడంట ఆయన? ఆల్రెడీ దేవునికి లోబడే ఉండా నేను. అర్థమైంది. ఇంకా తాగి ఉండాలని. ఎటున్నాడు ఆయన? తాగి కూడా నాకు ఫోన్ చేస్తారు. మన రాత్రి 11:30-12 మధ్యలో ఒక తాగుబోతూ ఆయన ఫోన్ చేసినాడు. పాస్టరయ్యా నీ వాక్యం సూపర్ పాస్టరయ్యా, నేను తాగుడు మానాలి, నీవు ప్రార్థన చేయి పాస్టరయ్యా. అయ్యా నువ్వు తాగి ఫోన్ చేసే బదులు ఉదయానన్నా ఫోన్ చేయ బాబు. ఏమిలే, నేను ఛానల్ మారవచ్చు అంటే నీ వాక్యం వచ్చింది, ఇంకా దొరికినాను నేను నీకు బకరానిగా. ఛానల్ మార్చేటప్పుడు నేనే నీకు కానొచ్చిన, నాకు ఫోన్ చేసినావు, ఇంక నాతో ఆడుకుంటున్నావు, అర్థమైంది, ఇంక ఆడుకో అని. చూడండి, వాళ్ళల్లో ఏ మార్పు రాదు మనం ఎంత ప్రార్థన చేసినా. ఎందుకు? వారి దేనికి లోబడి ఉన్నారు? సైతానికి లోబడి ఉన్నారు. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవా అంటే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా? ఆ దీపానికి మనం ఏం చేయాలా? చేతులు అడ్డం పెట్టాలి. దానికి ఏదైనా మనం ఒక కంచెలాగా, లేదంటే ఏదైనా ఒక ప్లేటో, ఏదైనా ఒక రేకో దానికి పెడితే ఆ మంట అనేది ఆరిపోదు, ఆ దీపం అనేది ఆరిపోదు. మనం ఎంతసేపు గాల్లో ప్రార్థన, దేవా నా భర్తను మార్చు, దేవా నా కుటుంబాన్ని మార్చు, దేవా 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 అని ఎంత మొరపెట్టి గాల్లో దీపం పెడితే సైతాన్ వస్తాడు అని. వచ్చానే దీపం ఏమైపోతా ఉంది? ఆరిపోతా ఉంది. మళ్ళీ ఎలిగిచ్చివి రాత్రి అయితానే దేవా 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 దేవా. మళ్ళీ పొద్దున్న లేచానే సైతాన్ వచ్చి ఏం చేస్తాడు? దాన్ని అని ఊపేస్తా ఉన్నాడు. అయిపోయా, నీ దీపం ఆరిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దీపం వెలిగించబడాలంటే, నీ దీపము నిత్యము నిలిచి ఉండాలంటే నీవు దేవునికి లోబడి ఉండాలా.
మనము ఇప్పుడు నేను ఉదాహరణకి తాగుబోతులకు ఒకవేళ ప్రార్థన చేసిన వాళ్ళకి ఏం చెప్తానంటే, ముందు నువ్వు మానేయడానికి ప్రయత్నం చేయి, నేను ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేసుకో, అప్పుడు కార్యం జరుగుతుంది. సరే నీ తరపున నేను చేస్తాలే ప్రార్థన, దేవుడు చెప్పినప్పుడు నువ్వు మానుకో అంటే ఇంక వాడు ఎప్పుడు మానుకుంటాడు, దేవుడు వానికి ఎప్పుడు చెప్తాడు? అసలు వాడు దేవుని మాట వినేదానికి ఆసక్తి ఉంటే కదా ముందు దేవుడు వానితో చెప్పనీకి. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రభు సన్నిధిలో నీవు నేను వర్ధిల్లింపబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే అపవాదిని మనం ఏం చేయాలంట? ఎదురించాలంట. ఏం చేయాలి మనం? అపవాదిని ఎదిరించాలా. ఎరా అన్నాడు అనుకోవాడు, ఏం చెప్పు నీ కథ, నా పక్కన ఎవరున్నారు అనుకుంటున్నావు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా పక్షాన ఉన్నాడు. దేవుడంటా ఉన్నాడు, పర్వతములు తొలగినా మెట్టెలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఇప్పుడు చెప్పురా నీ కథ ఏందో. వాడు నీకు ఎదురుగా వస్తాడా? మనమేం చేస్తామంటే ప్రార్థన అయిపోగానే ఇంటికి పోతానే ప్లేట్ నిన్ను అన్నం పెట్టుకొని టక్కున యూట్యూబ్ ఆన్ చేసి డీ జోడి, యూట్యూబ్, సీరియళ్ళు, సినిమాలు సౌండ్ అంతా పెట్టుకొని, ఏందమ్మా ఇప్పుడే ప్రార్థనకు పోయి ఇచ్చినావు కదా, ఏంది సినిమాలు పెట్టుకొని ఉండావు నువ్వు? అయిపోయా. ఏం పోయింది? సాక్ష్యం పోయింది. ఏందమ్మా పోయిన వారం బల్ల తీసుకునేవే, అటు బూతులు మాట్లాడొచ్చునా? ఏం పోయింది? సాక్ష్యం పోయింది. ఏమయ్యా చర్చిలో అంతన పాటలు పాడుతూ ఉంటాం, బయట అంతా ఏడ చూసినా నువ్వు అన్ని డబుల్ మీనింగ్ మాటలు, తప్పుడు మాటలు, గొడవలు పెట్టేవారము, చెడుల మాటలు, బూతులు ఇన్ని ఉన్నాయి. ఏం ప్రయోజనం అయ్యా? ఆలోచన చేయాలా. ఈరోజున 10 మందిలో నువ్వు ఒక పోలిక, ఒక గుర్తింపు పొందుకొని ఉండాలా. దేవుని బిడ్డగా అపవాదిని ఎదిరించాలా. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైనా భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. నీ యుద్ధము ప్రభుకు అప్పగించేయి. అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. అసలు నీ కనుసైగలు కూడా వాడు కనపడ్డు. ప్రభు సన్నిధిలో చేరిన నీవు నేను వాడిని ఎదిరించలేకపోతే మనం దేవుని రాజ్యానికి పాత్రులము కాలేము. సైతాను మనం ఎదిరించలేకపోతే, సైతానుకు మనము ఎదురు చెప్పకపోతే, రే నీకు నా జీవితం పని లేదు, నా జీవితము నా యేసుకు అంకితము, నా జీవితము ఇక ప్రభువుకు లోబడి ఉంది, నా జీవితం ఇక నుంచి ప్రభు చెప్పిన మాట నేను వింటాను, నువ్వు నా దగ్గర నుంచి పారిపో, వెళ్ళిపో అని ఎప్పుడైతే వాడిని యేసు నామముల గద్దిస్తావో వాడు నీ వైపు కూడా రాడు. దేవుని బిడ్డలారా, మరి ఆలోచన చేయండి. ఈరోజున అపవాది నీ ఇంటిలో ఉంటే నీ ఇండ్లంతా కూడా అశాంతితో నింపబడుతుంది. దేంతో నింపబడి ఉంటుంది? అశాంతితో నింపబడి ఉంటుంది. అపవాది నీ ఇంట్లో ఉంటే అల్లరంతా నీ ఇంట్లో ఉంటుంది. అపవాది నీ ఇంట్లో ఉంటే కామ కోరికలు నీ ఇంట్లో ఉంటాయి. అపవాది నీ ఇంట్లో ఉంటే వ్యసనాలు, బూతులు ఎంత మానుకోవాలన్నా నువ్వు మానుకోలేవు. అపవాది నీ ఇంట్లో ఉంటే వాడు రాత్రి పగుళ్ళు నీకు సుఖము లేకుండా, సంతోషము లేకుండా నిన్ను తిప్పుతానే ఉంటాడు. అది వాని పని. ఎవరైతే దేవుణ్ణి వారింట చేర్చుకుంటారో, మరి అలాగా దేవుని పాదాల దగ్గర ఎవరైతే కూర్చుంటారో ఆ ఇంటిలో పూర్ణ శాంతిని దేవుడు వెగజల్లుతాడు. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకునింది. నీవు అనేకమైన విస్తారమైన పనుల చేత నీవు దీన్ని పోగొట్టుకున్నావు. సింపుల్ లాజిక్. విస్తారమైన పనులు, విస్తారమైన తలంపులు ఎవరిటివి? చంచలత్వమైన మనసు ఎవరిది? సైతాన్దే.
ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధిలో కానీ బయట కానీ ఒక మాట మీద చెప్తే ఆ మాట మీద నిలబడేటోళ్ళు చాలా తక్కువ. ఒకరోజు నేను ఒక వ్యక్తికి ఒక పని అప్పగించిన, నాయన ఈ పని చేయి బ్రదర్, ఈ పని చేయి బ్రదర్ అని అప్పగించినప్పుడు ఆ బ్రదర్కి ఇంకొక బ్రదర్ అసిస్టెంట్, ఆ బ్రదర్కు ఇంకొక బ్రదర్ అసిస్టెంట్. ఏం బ్రదర్ ఎంతవరకు వచ్చిందని, ఉండు బ్రదర్ కనుక్కుంటా, ఫోన్ చేసి కనుక్కుంటా, ఒక నిమిషం ఉండు బ్రదర్ కనుక్కుంటా. పని చెప్పిందేమో నీకు, వానికి మళ్ళీ ఇంకొక అసిస్టెంటు. ఏం దేవుని పని ఏం చేయగలుగుతారు మీరు? దేవుని పని అన్నా నమ్మకంగా చేస్తూ ఉన్నావా? నీ ఇంట్లో పని నమ్మకంగా చేస్తూ ఉన్నావా? ఏమండి ఇంట్లో కూరగాయలు ఏం తీసుకొని రండి అని భార్య అనిందనుకో, ఏమేం కావాలో చెప్పి తీసుకొని వస్తా, అదిగో పలాంటి టమాటా తీసుకుంటారా, ఎర్రగడ్డ తీసుకుంటారా, ఇది తీసుకోండి, ఇది అన్నీ ఒక లిస్ట్ రాసి ఇచ్చిందనుకో భార్య. ఆ లిస్ట్ ఆడన పోగొట్టుకున్నాడు, ఏదో ఆలోచనలు పడి లిస్ట్ పోగొట్టుకున్నాడు, అన్నీ తీసుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఏందయ్యా అన్నీ తెచ్చినావు, టమాటా మర్చిపోయినావే అయ్యా అనిందనుకో. పోయేటప్పుడు కాగితం అన్నో పడిపోయింది, మైండ్ పని చేయలే, ఏదో గుర్తొచ్చేటన్ని తీసుకొని వచ్చినలే, సర్దుకో. నీ తలకాయ టమాటా లేకుండా ఏం కూరన అవుతుందా, పోయి తేపా. అన్ని విషయాల్లో నువ్వు చాలా జ్ఞానంగా యుక్తిగా ఉండాలి, అది నేను చెప్పేది. వాడు నీకు ఎంతకైనా సరే వాడు నీ మైండ్ని అంతా మార్పిడి చేసేస్తాడు. దేవుని ఆలయంలో నీకు కూర్చొనికోకుండా వాడు ఎన్ని అయినా చేస్తాడు. దేవుని ఆలయంలో కూర్చోకుండా నీ బిడ్డల విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ వాడు అనేకమైన అనారోగ్య పరిస్థితులు తీసుకొని వస్తాడు. కావాల్సి వచ్చే నేను పడేయడానికి. హాస్పిటల్లో ఉన్నా లైవ్లో జాయిన్గా, ఎక్కడున్నా లైవ్లో జాయిన్గా. ఏముంది, ఇయర్ ఫోన్స్ షోలో పెట్టుకొని వింటా ఉండొచ్చు, ఏం పోతుంది, ఒక గంట సేపే కదా. జయించండి వాడిని, ఎదిరించండి, ఎదిరించాలా. అపవాదిని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అబ్బా వీనికి ఎన్ని పనులు పెట్టినా, వీనికి ఎంత టెన్షన్ పెట్టినా ఖచ్చితంగా 7:30 గంటలకు ఇంకా వీని మనం ఏం చేయలేము. ఎదిరించాలా, సైతాన్ని మనం ఎదిరించాలా. నీ సంఘానికి రెగ్యులర్గా పోతా ఉన్నావా? ఒక వారం పోతే ఒక వారం పోవు నీ సంఘానికి. నీ సేవకునికి ఒక్క రోజున ఆలన పాలన అడిగినావా? పాస్టర్ గారు తిన్నావా, ఏమైనా డబ్బులు ఉందా లేదా, ఏమైనా ఒక ప్యాకెట్ బియ్యం ఇవ్వమంటావా, లేదంటే ఇవ్వాలని నాకు ప్రేరేపణ ఉంది, సంఘానికి ఏదైనా ఇస్తా, సంఘానికి ఏదైనా చేస్తా, అట్లాంటి ఉండవు మనకు. ఎంతసేపునే ఇంత పొడుగు, పాస్టర్ దీనికోసం ప్రార్థన చేయి, పాస్టర్ దీనికోసం ప్రార్థన చేయి, ఇదే మా బిడ్డ కోసం ప్రార్థన చేయి, మా కూతురు కోసం, అన్నీ ప్రార్థనలే. మేలులన్నీ పొందుకుంటువి, దేవునికి ఏం చేసినావు? వాళ్ళందరినీ మేలు పొందిన అందరినీ చర్చికన్నా పిలుచుకొస్తావా? ఏమమ్మా మీ భర్త రాలేదమ్మా, ప్రార్థన చేసినాం కదమ్మా, నీ భర్తకి ఇప్పుడు బాగైంది కదమ్మా, ఏమమ్మా అంటే నేను ఎన్నోసార్లు చెప్పిన పాస్టర్ నా మాట విన్నాడు. దేవుడు మేలు చేసినా నీ కుటుంబము దేవుని సన్నిధికి రాదు, దేవుడు మేలు చేసినా నీ బిడ్డలు దేవుని సన్నిధికి రారు. దేవుడు నీ జీవితాన్ని ఎంత మేలు చేసినా నువ్వు సైతాన్ని ఎదిరించలేక తిరిగి మళ్ళా వానితో పాటు చేతులు కలుపుకుంటావు, ఏం ప్రయోజనము? ఈరోజు నీకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఆ గర్భఫలాన్ని ప్రభు దగ్గరకు వచ్చి చెప్పావా? ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రభు సన్నిధిలో మోకరించావా? సాగిల పడ్డావా ప్రభువుకి? లేనప్పుడు ప్రభువా ప్రభు అని రాత్రి పగులు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలు పడతాం, మోకరించుకుంటాము. ఈరోజు దేవునికి ఇచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినావా? ఈరోజు నీకు ఒకప్పుడు అప్పులు ఉన్నప్పుడు ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి, నాకు సహాయం చేయి అని రాత్రి పగులు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని ఎన్నో దీవెనలు పొంది ఆశీర్వాదాలు పొంది ఈరోజు నువ్వు తిరిగి బాగుపడ్డాక ప్రభు దగ్గరికి వస్తా ఉన్నావా? ప్రభా నేను పూర గుడిసెలో ఉన్నాను, నాకు ఒక గవర్నమెంట్ ఇల్లు లేదంటే నాకు ఒక చిన్న రేక్ వేసుకుంటే నాకు సహాయం చేయి, నాకు చేతి నిండుతో పని ప్రభు అంటే దేవునికి చేతి నిండుతో పని ఇస్తే ఇప్పుడు ఏమంటావు? నాకు టైం అంతా పనులకే సరిపోతుంది, చర్చికి రానికి నాకు కుదరలే. ఏది భక్తి? ఏది విశ్వాసం? ఏది? ఈరోజు ఈ మాటలు చెప్తే నేను ఎవరు ఫీల్ కావద్దు, కానీ దేవుడు నీతోనే మాట్లాడతాను స్ట్రైట్గా. ఒక సేవకునిగా హెచ్చరించే బాధ్యత నాది, సరి చేసే బాధ్యత నాది. నా గొర్రెలు తప్పిపోతా ఉంటే, నా గొర్రెలకు గాయాలైతే తగిలి సావునీళ్ళు అనుకోను నేను. నా గొర్రెకు ఆ గాయానికి మందు పూసి కట్టుకట్టే రకం ఆ పని నాకు దేవుడు ఇచ్చింది. గాయాలైతే అయినాయి, నీసు గారితే కారింది, పుండ్లు గారితే కారినాయని వదిలేసే రకం కాదు కాపరి. కాపరి దాన్ని భుజాల మీద ఎత్తుకొని ఆ గొర్రెను భద్రపరుచుకుంటాడు, కాపాడుకుంటాడు. ఈరోజు నా పని కూడా అదే. నీవు దేవుని దృష్టిలో ఎలాగున్నావు?
అపవాదిని ఎదిరిస్తా ఉన్నావా? దేవుణ్ణి ఎదిరిస్తాం మనము, అపవాదిని ఏం ఎదిరిస్తాం మనము? దేవుణ్ణి ఏం ఎదిరిస్తామంటే నోటికొచ్చినట్టు దేవుణ్ణి ఎదిరిస్తాము. బైబిల్ని ఇసిరేస్తాం, బైబిల్ ఎట్లా పడతాట మాడతాము, దేవుని ఎట్లా పడతాట మాడతాము. ఈరోజు నీకు దేవుడు అంటే భయము, భక్తి, వణుకు నీకు ఉంటే అంత్యకాలం వరకు నువ్వు ప్రభువుకు లోబడి ఉండాలా. అపవాదిని ఎదిరించాలా, కోపాన్ని అణుచుకోవాలా, ప్రేమను పంచాలా, శక్తి కలిగి ఉండాలా, బలము కలిగి ఉండాలా. అదే కదా నీకు దేవుడు ప్రేమించింది, నేర్పించింది. దేవునికి లోబడి ఉండండి, మీ కుటుంబంలో ఎంతో మేలు జరుగుతుందని దేవుని వాక్యాలు శ్రేష్టంగా సెలవిస్తా ఉన్నాయి. చూడండి ఒకసారి యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒకసారి 8వ వచనము, దేవుని యొద్దకు రండి. యాకోబు 7:8, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమన్స్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకంట రండి. బాగుపన్నోళ్ళు, దీవించబడినోళ్ళు, ఆరోగ్యం పొందుకున్నోళ్ళు, శక్తి పొందుకున్నోళ్ళు, మేలులు పొందుకున్నోళ్ళు, గర్భఫలాలు పొందుకున్నోళ్ళు, దయాల శక్తుల నుంచి విడుదల పొందుకున్నోళ్ళు, లేదంటే నానా విధమైన వ్యాధి బాధలు, రోగ కష్ట నష్టాల నుంచి విడుదల పొందుకున్నోళ్ళు దేవుని యొద్దకంట రండి, ఆయన మీ యొద్దకు వస్తాడంట. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాట కాదు. ఏదో నా చర్చి నింపుకోవాలని నాకు ఏ రోజు ఆశ లేదు, ఏ రోజు నాకు అట్లాంటి ఆశ లేదు. చర్చి నింపుకోవాలా, చర్చి అంతా జనాలు కనపడాలా, ఓ అనాలి, అందరూ ఊరంతా చుట్టుపక్కలంతా ఓ ఓ బాబా, అవన్నీ మాకు అవసరం లే. ఒక్కడు చాలు నాకు, ఒక్క ఆత్మను రక్షించుకుంటే చాలు నా బతుకి, నాకు అదే ధన్యము. ఏదైనా సరే శ్రేష్టంగా దేవుడు చెప్పిన మాటకు లోబడిన వారు మాత్రమే ప్రభు సన్నిధికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? ఇక్కడ జరిగిన ప్రార్థనలు ఏమైనాయి? ఒకప్పుడు కళ్యాణ బాబు చేసిన ప్రార్థనలు ఏమైనాయి? ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు పొందుకునే మేలులకు నువ్వు చూపించే కృతజ్ఞత ఏది? ఏది నీ కృతజ్ఞత? నువ్వు దేవుడు నీకు చేసిన మేలుకు నువ్వేమి ఇస్తా ఉన్నావు? దేవునికి సమయం ఇస్తా ఉన్నావా? దేవునికి ఏదైనా ఇస్తే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు వందనాలు ప్రభా, నువ్వు ఇచ్చిన నీకు వందనాలు ప్రభా అని అంటా ఉన్నావా? చర్చి మొఖం తిక్కు కూడా చూడవు. ఎంత వేస్ట్ నువ్వు అసలు. దేవునికి ఎందుకు చేయాలా? నేను చెప్తాను చూడండి ఒక మాట. లేక లేక శారాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు ఇస్సాకుని తీసుకుంటారా, నాకు బలి కావాలన్నాడు దేవుడు. అన్నాడు అనలేదా? లేక లేక పుట్టిన కొడుకుని దేవుడు బలి తీసుకోవడానికి కూడా ఇష్టపడినాడు. అబ్రహామును పరీక్షించడానికి. ఆలోచన చేయంగా. నీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి విర్రవిగుతా ఉన్నామేమో, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అహంకారంగా ఉన్నామేమో, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆరోగ్యం ఇచ్చినాడని, మేలు ఇచ్చినాడని, డబ్బులు ఇచ్చినాడని, వేరే ఇచ్చినావని గర్వపడతా ఉన్నామేమో. ఎక్కడ అణచాలో అక్కడ అణచగలడు కూడా ఆయన. ఎక్కడ నీ తోకను కట్ చేయగలవాడు ఆయన. అంత చేతగానుడు కాదు యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే అంత వెర్రివాడు కాదు. అన్నిటికీ లెక్కలేసే దేవుడు నా దేవుడు. పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి రా, లేదంటే నష్టపోతావు, గుర్తుపెట్టుకో. పరిగెత్తుకుంటూ నీకోసం ఎక్కడైతే ప్రార్థనలు జరిగినాయో, ఎక్కడైతే నీకోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు సంఘం ముందు, ఎక్కడైతే నీ గురించి ఎడతెగక నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉన్నాయో, ఆ సన్నిధిని నువ్వు చచ్చేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆ సేవకు నిన్ను ఏమన్నా, ఏం తిట్టినా, ఏం కొట్టినా, ఏం మాట అన్నా నువ్వు ఎదురు చెప్పకూడదు. నా సేవకుడు నా మంచి కోసమే చెప్పినాడు, నా సేవకుడు నా బాగు కోసమే చెప్పినాడు అని తల వంచాల్సిందే. కానీ ఆ సేవకు నాకు అట్ట చెప్పినాడు, ఒకసాటికే బొమ్మన్నాడు, నాకు అట్ట చేయమన్నాడు, ఇటు చేయమన్నాడు, ఆడి బొమ్మన్నాడు. ఏం మాటలు మాడుతున్నావు నువ్వు? ఈరోజు నా ప్రభు అన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి వాడే. గుర్తుపెట్టుకో, అన్నిటికీ లెక్క చెప్పే రోజు ఒక రోజు ఉంది. మేలులన్నీ పొందుకొని, ఆశీర్వాదాలన్నీ పొందుకొని, ప్రభు దగ్గరికి రాకుండా నీ ఇష్టానుసరమైన జీవితం జీవించుకుంటూ, ఏదో నీకు దేవుడు ఇయ్యనట్టు, దేవుడు నీకు చెయ్యనట్టు, నీ సొంత బుద్ధితో, నీ సొంత తలంపులతో, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత డబ్బుతో, లేదంటే వేరే వాళ్ళు చెప్పిన ఐడియాలు ఉపయోగపడి జరిగినట్టు, దేవుడు నీకు ఏ మేలు చేయనట్టు ఈరోజు దేవుని ముఖం కూడా చూడవు నువ్వు. జాగ్రత్త, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అబ్రహాము ఉన్నంత త్యాగం మనకు లేదు. అబ్రహాము కట్టెలు చీల్చాడు, అబ్రహాము కట్టెలు బలిపీఠం కట్టినాడు, కట్టెలు బలిపీఠం మీద చేర్చినాడు, ఇస్సాకును కన్న కొడుకుని ఎత్తుకుని బలిపీఠం మీద పండేసినాడు. నీకు నాకు అంత త్యాగం లేదు, జాగ్రత్త. నీకు నాకు అంత భక్తి లేదు, అబ్రహాముకున్నంత విశ్వాసం మనకు లేదు. అందుకే అబ్రహాము విశ్వాసులకు ఏమైనాడు? తండ్రి అయినాడు. ఈ రోజున ఏం దేవుడు అంటే చాలా మందికి లెక్కలేని తలం. దేవుడు అంటా ఉన్నాడు, అందుకే పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఏం చేసుకోవాలంటమ్మా? మీ చేతులు ఏం చేసుకోవాలంట? నూనెతోనా, నీళ్లతోనా, సబ్బుతోనా? కాదు. ఈ చేతి కంటిన పాపం పోవాలంటే యేసు రక్తముతో నీ చేతులను నువ్వేం చేయాలా? కడుక్కోవాలా. పాపులారా, దేవుడు ఇక్కడ పిలుస్తా ఉన్నాడు, పాపులారా ఎందుకు మీకు మేలు చేసినారు? నేను పాపులారా ఎందుకు మీకు మేలు చేశానురా? పాపులారా. ఏం ప్రయోజనం? దేవుడు పాపులారా అని పిలుస్తాం, అంతగా మనం తగ్గిపోవాలన్నా దేవుని కాడ నుంచి. ఏం అన్యాయం చేశాడని నీకు? ఏం తక్కువ చేశాడని నీకు? ఏం ఇబ్బంది పెట్టాడని నీకు? ఎన్నో ఏళ్ళ నుంచి నీ జీవితంలో బాధతో, కష్టముతో, అవమానాలతో, నిందలతో ఉన్న నీ బ్రతుకుని దేవుడు సంతోషమునిచ్చి, సమాధానమునిచ్చి, ఆనందమునిచ్చి, నీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి నీకు చేతులు అప్పగించి నీకు ఈ రోజున సంతోషము, సమాధానము దేవునికి ఇస్తా ఉంటే, ఈరోజు నువ్వు దేవునికి ఏమి ఇస్తా ఉన్నావు? ఏమి ఇవ్వగలుగుతా ఉన్నావు దేవునికి? ఏమి ఇచ్చానో రుణాన్ని నువ్వు తీర్చుకుంటా ఉన్నావు. నీ జీవితం మార్చుకున్నావా? నీ అలవాట్లు మార్చుకున్నావా? నీ వ్యసనాలు మార్చుకున్నావా? ఏం మార్చుకున్నావు నువ్వు దేవుని కోసం? ఏం మార్చుకో మనం, కానీ మనకి ఎవరు కావాలా? దేవుడు కావాలి. ఏం వదిలిపెట్టుకో మనం, కానీ మనం దేన్ని పొందుకోవాలా? పరలోకం పొందుకోవాలా. ఏం తమాషనా? బస్సు కండక్టర్ అంటాడు, ఒకవేళ బస్ అంతా ఫుల్ అయింది అనుకో, బస్ కండక్టర్ అంటాడు, సార్ నేను ఒక్కనే కాదు సార్, ఎక్కించుకో సార్ అంటే ఏమంటాడు? యో బస్సులో సలనే దిగి వేరే బస్సు ఎక్కుపో. బస్సు కండక్టరే నేను గదురుకుంటాడు, యేసుప్రభు గదురుకోడా? ఎవరెవరో నేను దారిలో వీళ్ళందరూ, ఏమ్మా పక్కన నడుసట, ఏం రోడ్డు మీద నడుచనవే, రోడ్డు మీ నాయన్నే అంటాడు. పడతావా పడవా? ఎవరెవరికో కోపం వస్తే వాళ్ళు అంటా ఉంటే మనం పడతా ఉన్నాము. వాళ్ళు మనం ఏం తప్పు చేయని దానికి ఒక్కొక్కసారి. మరి నువ్వు చేసిన తప్పులకు దేవునికి కోపం వస్తే పరిస్థితి ఏంది? దేవునికి కోపం వస్తే మన పరిస్థితి ఏంది? మణిపూర్ పరిస్థితి పాప ఇప్పుడు ఎంత దయనీయ స్థితిలో ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళ కోసం. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విపరీతమైన వానలు పడతా ఉన్నాయి. ఈరోజైతే ఒక ఊరి దగ్గర 10 లారీలు ఎన్నో వరద ఎక్కువ రావడంతో 10 లారీలు లోడుతో సహా డ్రైవర్లు అందరూ కొట్టుకొని పోయి చచ్చిపోయినారు. నిన్ను దేవుడు ఇంత చల్లగా మంచి ఫ్యాన్ కింద కరెంటులో కూర్చోబెట్టి, మంచి షెడ్డుని ఇచ్చి, మంచి బువ్వ పెట్టి 3 పూట్ల నీకు ఇంత మేలు దేవుడు చేస్తూ ఉంటే, ఒక సన్నిధికి వచ్చి సాగిళ్ళు పడి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేవు. ఏం ప్రయోజనం? ఏం భక్తి ఇది? నాకైతే అర్థమే కాదు. రోజు ప్రార్థన జరుగుతుంది ఇక్కడ బాగా ఘనంగా, మంచి మంచి వాక్యాల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైపోతా ఉంది నీ భక్తి? ఏమైపోతా ఉంది నీ విశ్వాసం? దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏం చేయాలంట? మీ హృదయాలను పరిశుద్ధపరచుకోవాలంట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం ఎంత మోసం చేస్తుంది తెలుసా? నిన్ను ఎంతైనా మోసం చేస్తుంది హృదయం. ఏదో ఈరోజు ఉదయం ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, హృదయం ఇచ్చిందంట, గుండె ఇచ్చిందంట, ప్రేమించడని నమ్మిందంట, సర్వస్వం అప్పగించుకుందంట. ఈ పొద్దు పెళ్లి చేసుకున్నానంటే నేను చేసుకోను అంటున్నాడంట. హృదయం ఇప్పుడు మోసం చేసిందే, చేయలేదా? ఏమే నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అంటే, నువ్వంటేనే ఇష్టం, నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి వచ్చా. పిలుచుకొని పోతాడా? గ్యారెంటీ ఉందా? బాగా చూసుకుంటాడని గ్యారెంటీ ఉందా? ఈ రోజున ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఇది మాత్రం వాస్తవం. అంత స్వార్థమే ఉంది, ప్రేమ ఎక్కడా లేదు. ఎక్కడైనా ప్రేమ ఉందా? ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఎటు చూసినా స్వార్థమే, ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా అన్యాయం, ఎటు చూసినా దొంగతనమే, ఎటు చూసినా
ఇక్కడ మాటలు అక్కడ చెప్పేది, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేది, అన్నదమ్ములు తిట్టుకుండేది, అక్క చెల్లెలు తిట్టుకుండేది, వాళ్ళు వీళ్ళు అట్టక అబ్బాబ్బాబ్బా ఎన్ని కథలు ఎన్ని జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. హత్యలు అయితేనేమి, వ్యభిచారం అయితేనేమి, దొంగతనం అయితేనేమి, పోరాటాలు అయితేనేమి, ఎన్నో చెప్పలేని కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మీ హృదయాలను పరిశుద్ధపరచుకునండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి దేవుడు అంటున్నాడు, ముందు క్లీన్ యువర్ హార్ట్, క్లీన్ హార్ట్ అండ్ సోల్. నీ ఆత్మను, నీ శరీరమును, నీ హృదయమును పవిత్రపరచుకో, నీ చేతులను పవిత్రపరచుకో, నిలువెల్లా పరిశుద్ధపరచుకొని నా సన్నిధికి రా. రండి, నమస్కారము చేసి మనం సాగిల పడదాము. మనల్ని సృజించిన యెహోవా నామమును బట్టి ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించాలా, ఆరాధించాలా. రండి 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 యేసుని యోదకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చింతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అనగా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు శాంతినిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నెమ్మదినిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలమును, మనశ్శాంతిని, నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. నీవును నీ కుటుంబము దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. రండి. ప్రయాసపడుతున్న జనులారా, మీ ప్రయాసంతా పోవాలంటే, మీ భారమంతా దిగిపోవాలంటే మీరు ఉండాల్సింది, లోబడాల్సింది దేవునికి, సైతానికి కాదు. వాడిని ఎదిరించాలంట. ఏం చేయాలంటామో వాడిని ఎదిరించాలి. ఎదిరిస్తేనే నీ జీవితం, అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. నేను 22వ సంవత్సరం రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాను. 24-25 సంవత్సరం వరకు నేను లోకంలో ఉండేవాడిని. కానీ టీవీ ఛానల్ పెట్టి టీవీ ఛానల్ నడిపించేవాడిని. చాలా లోకానుసరణ జీవితం జీవించేవాడిని. చెడు స్నేహితులు, అనేకమైన విషయాలు, అనేకమైన లోక తలంపులు, లోక ఆలోచనలు, డబ్బు విషయంలో అయితేనేమి, అనేకమైన విషయాల్లో లోక తలంపులు కలిగినటువంటి వాడిని. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను మార్చుకున్నాడో, ఎప్పుడైతే నన్ను బలపరుచుకున్నాడో, ఎప్పుడైతే ఆయన సేవకు నన్ను పిలుచుకున్నాడో, ఆ రోజు నుంచి ఈ నేటి వరకు నా జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేలులు, ఎన్ని అద్భుతాలు అంటే, నేను చేయబెట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి దీవిస్తాను దేవుడు. ఆయన నేను చేయబెట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి తల మీద ఆయన అసలు అద్భుతమైన మేలులు వారి మీద కుమ్మరిస్తా ఉన్నాడు. అట్లాంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలా. సైతాన్ని ఎదిరించాలా. ఎంతో మంది దయాలు నా కాడికి వస్తారు. ఒక్కొక్కసారి దయాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్తా, ఇది ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉంటే నువ్వెందుకు వచ్చినావు? నీ ఇతను తీసుకుని పదమని వచ్చినా ఏముంటది? ఇతన్ని అంటే వాని పని ఏంది? సైతాను గాని పని ఒక్కటే. వాడు ఇంక దేనికోసం రాడు. ఒక్కటే వాని ఆశ ఏంటంటే నిన్ను దేవుణ్ణి విడదీయాలా. ఇంట్లో కూర్చునేటప్పుడు దయ్యమే రాదు. అసలు టీవీ చూసేటప్పుడు రాదు, సినిమాలు చూసేటప్పుడు రాదు, ఏం రాదు. ఒక రోజున మా చర్చిలో ఒక కుటుంబంలో ఒక అమ్మకి దయ్యం పట్టింది. ఇంత చిన్న చిన్న అండాలు అన్నం తింటా ఉండేదామా దయ్యం పట్టినప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరిని ఏమనదు. అస్సలు ఇంట్లోకి పోయి మనం కూర్చున్నా కానీ ఏమనదు. అన్నం వండుకుంటుంది, కూర్చుంటుంది, తింటానే ఉంటుంది. చర్చికి వచ్చింది అనుకో పొరపాటున, చర్చి అడుగు పెడుతుంది. ఆ రోజుసేపు దయ్యం ఉండదు ఆమెకి. ఎప్పుడైతే పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటాడో ఎగిరిపోతూ ఉంటుంది. ఇంక ఎగిరి ఒక్క సెకండ్కి చర్చిలోంచి పరిగెత్తుకుంటే బయటికి పోయి సైకిల్ ఎక్కి సైకిల్ లొక్కుంటే ఇంటికి పోయబడుతుంది. సైకిల్ లొక్కితే ఆడికి పోయబడుతుంది, ఇంటికి పోయబడుతుంది. ఆమెకు సైకిల్ లొక్కేది రాదు. ఇది పెద్ద ఆశ్చర్యం. ఆమెకేం రాదు? సైకిల్ లొక్కేది రాదు. కానీ ఆమె పరిగెత్తుకుంటే తొక్కుకుంటే ఇంటికి పోయేది. ఎందుకు? సైతానుగాడు దేవుని స్థలంలో కూర్చుంటే అసలు ఒప్పుకోడు. ముందు ఓయమ్మ యాడ భక్తురాలు అయిపోతుందో, ఓయమ్మ
యాడ ఈ శరీరం వదిలిపెట్టి పోవాలనో వయమ్మ వద్దునైనా లేపుకొని పోవాలని చెప్పి పట్టుకిన దుర్తాడు ఎత్తుకొని పోతాడు అంతే. నేను మీకు ఒక మాట చెప్తా, అపవాది ఎప్పుడు నేను మింగుదామని గర్జిస్తూ ఉంటాడు. అయితే వాని వైపు నువ్వు చూడొద్దు. అస్సలు నీ దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు ఎవరి మీద ఉండాలమ్మ నీ దృష్టి అంతా? దేవుని మీదనే, దేవుని మీదనే దృష్టి. దేవుని వైపే నువ్వు చూస్తూ ఉంటే నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చివరికి ఒక మాట అందరూ గమనించండి. రండి, నమస్కారము చేద్దాం, సాగిల పడదాం. మనల్ని సృజించిన దేవుడు, మనకు అద్భుతాలు చేసిన దేవుడు, మన జీవితాన్ని బాగు చేసిన దేవునికి ఆయన సన్నిధిలో మోకరించుదాం, ఆయన మాటను అంగీకరించుదాం. మన జీవితంలో ఇంకా అందనంత ఎత్తైన కొండ మీదకి, ఎత్తైన శిఖరం మీదకి ఆయన నిన్ను నన్ను తీసుకొని పోతాడు. కాబట్టి ఏదో కానుకాడ సూప్ చూసుకొని దేవుడు బాగు చేశాడని చెప్పి మానుకుండవు, మళ్ళా నీకు రోగం వస్తుంది, మళ్ళా నీకు దయం, పోయిన దయం మళ్ళా వచ్చి ఎక్కుతుంది నీకు. అన్నీ మళ్ళీ ఇబ్బందులే. అన్న దేవుని సన్నిధికి వచ్చినప్పటి నుంచి నా భర్త తాగడం మానేశాడన్నా. ఇప్పుడు ఎట్టున్నాడమ్మా అంటే, ఈ మధ్య చర్చికి రాలే కదన్నా, మళ్ళా స్టార్ట్ చేసిన అన్న. మళ్ళీ ఏం చేశాడంట ఈయన సారు? స్టార్ట్ చేసినాడంట. కాబట్టి స్టార్ట్ చేయకుండా ఉండాలంటే అప్పుడు ఏమేం చేయాలా? ఇద్దరు కుటుంబం ఏం చేయాలా? బైబిల్ పట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి నమస్కారము చేసి మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన మాట అంగీకరిస్తే ఇంకా ఎంతో లోతైన అనుభవంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరితో మాట్లాడి నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి పెడ చెవున పెట్టద్దు, ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగా కానీ వాక్యంలో ఉంది. మీరందరూ వాక్యం విన్నారు, యూట్యూబ్లో కూడా ఈ వాక్యం ఉంది, కాబట్టి మీరు మళ్ళీ పెట్టుకొని వినొచ్చు. కాబట్టి దేవుడు శ్రేష్టంగా నీతో మాట్లాడాడు. కాబట్టి పెడ చెవున పెట్టద్దు. ఈ మాటలోకి దేవుడు నీతోనే మాట్లాడాడేమో సరి చేసుకో. నీ చేతులు, నీ హృదయము పరిశుద్ధపరచుకో. యేసు రక్తం నీ మీద ప్రోక్షించుకో. అపవాదిని ఏం చేయాలంట? మనం అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలా. చెప్పండి అందరూ, అపవాదిని ఏం చేయాలా? ఎదిరించాలా. తలకాయ కాలు కింద వేసి ఏం చేయాలి? వాడిని చీతక తొక్కాలంతే యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన అందరూ కూడా మోకరించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నువ్వు ప్రభు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ప్రభా, ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మాకు కావాల్సిన శక్తి బలమును మాకు అనుగ్రహించండి ప్రభా. మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఎందరైతే మరి పరిశుద్ధపరచుకోవాలని ఆశపడుతున్నారు, అపవాదిని ఎదిరించాలని ఆశపడుతున్నారు తండ్రి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా గొప్ప స్థితికి తీసుకెళ్ళు, ఆశీర్వదించు, ఘనపరచు, స్థిరపరచు తండ్రి. మేలులతో నింపు, ఆశీర్వాదములతో నింపు నాయన. వారికి కావాల్సిన అవసరాలు అక్కడన్నీ తీర్చండి. వారికి కావాల్సిన సంతోషం, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ఏదైతే ఆశపడుతున్నా, ఏదైతే కోరుతున్నారో అడుగు మాటన్నిటికంటే, ఊహించు మాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో ప్రభా బిడ్డలు నింపండి ప్రభా. పేరున ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని వేడు శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.